గుడ్ మార్నింగ్. ఇవాళ పేపర్లో వచ్చిన 3 వార్తా కథనాల మీద విశ్లేషణ. మొదటిది అడ్వైజర్ల నియామకం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3 సలహాదారులు నియమించింది నిన్న. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు చాలా కన్జర్వేటివ్గా ఉంటారు అడ్వైజర్లు నియమించడంలో. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో కంపేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2019 నుంచి 24 మధ్యకాలంలో డజన్ల కొద్దీ సలహాదారులు ఉండేవాళ్ళు గవర్నమెంట్కి. అడ్వైజర్ టు ద గవర్నమెంట్ అని, అడ్వైజర్ టు ద డిపార్ట్మెంట్ అని, ఇలా చాలా పదవులు ఇచ్చేశాడు ఆయన. కానీ జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాల్లో చాలా చాలా ఆచితూచి వ్యవహరిస్తాడు. తొందరగా ఇవ్వడు పదవులు ఎవరికి. ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కంప్లైంట్ కూడా అదే ఉంటుంది ఎప్పుడు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇవ్వకుండా నానబెడతాడు చాలా కాలం. చివరికి ఎప్పుడో ఇంకో సంవత్సరం కాలం మిగిలి ఉంది అనగా అప్పుడు ఇస్తుంటాడు అని. అది కొంతవరకు ఇప్పుడు కూడా జరుగుతోంది అనుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంతో పోలిస్తే ఇప్పుడు కూడా సలహాదారులు కానివ్వండి, లేక ఇతరులు అంటే నామినేటెడ్ పోస్టుల్లో నియమించేవాళ్ళు కానివ్వండి తక్కువ సంఖ్య. ఆ నేపథ్యంలో ఇప్పుడు సడన్గా ఒక 3 సలహాదారులు నియమించడం అనేది విశేషం. నిజానికి ప్రభుత్వానికి సలహాదారులుగా చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఇప్పుడు తాజాగా 3 నియమించారు. 3లో అందరికీ తెలిసిన పేర్లు 2 ఉన్నాయి. మొదటిది కార్టూనిస్ట్ శ్రీధర్, మాస్ కమ్యూనికేషన్ సలహాదారుగా నియమించారట. వార్త చూడొచ్చు, ఇది ఈనాడులో వచ్చింది. ప్రభుత్వ సలహాదారులుగా 3 నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్, మాస్ కమ్యూనికేషన్, ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు, ప్రకృతి వైద్యం యోగా దానికి ఆయన అడ్వైజర్ అన్నమాట. అలాగే చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్, ఈయనేమో దేవాలయాలకు సలహాదారని చెప్పి నియమించారట. వాళ్ళని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు. వీళ్ళు 2 ఏళ్ల పాటు సలహాదారులుగా కొనసాగనున్నారు. యాక్చువల్గా నిన్న మొదటిసారి ఈ జీవోలు వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. 2 కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి, పోచంపల్లి శ్రీధర్ రావు అని చెప్పి పేరు రాశారు. ఎవరో తెలియదు, ఆ జీవోలు ఇంకేమీ లేదు. పోచంపల్లి శ్రీధర్ రావు అనే ఆయన్ని మాస్ కమ్యూనికేషన్ సలహాదారుగా నియమిస్తున్నామన్నారు. ఎవరి పోచంపల్లి శ్రీధర్ రావు అని కనుక్కుంటే ఎవరికి తెలియదు. చివరికి తెలియదు ఏమిటంటే, ఈనాడులో సుదీర్ఘకాలం పాటు కార్టూనిస్ట్గా పనిచేసినటువంటి శ్రీధర్ గారు. కార్టూనిస్ట్ శ్రీధర్ అంటే అందరికీ తెలుసు. దాదాపు 40 ఏళ్ళకి పైగానే ఆయన ఈనాడులో పనిచేశారు. చాలా కాలం, దశాబ్దాల పాటు, ఆల్మోస్ట్ లైక్ 2 జనరేషన్స్కి ఆయన పేరు సుపరిచితం. లేటెస్ట్గా ఇప్పుడు వచ్చే కొత్త యువతకి తెలుసో లేదో తెలియదు కానీ శ్రీధర్ గారి కార్టూన్లు చాలా పాపులర్గా ఉండేవి. ఎస్పెషల్లీ ఎన్టీ రామారావు గారి మీద, అంతకుముందు అంజయ్ గారి కాలంలో కూడా ఆయన ఉన్నారు. కానీ ఎన్టీ రామారావు కాలంలో పీక్ ఆయన కెరీరు. ఆ తర్వాత కూడా అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్నీ వచ్చినాయి. అన్నిటి మీద కూడా ప్రతిరోజు ఒక కార్టూన్ ఉండేది. కార్టూన్లకి ఈ మధ్య పేపర్లో ప్రాధాన్యత తగ్గింది నిజానికి. ఒకప్పుడు కార్టూన్ కోసమే పేపర్లు కొనేవాళ్ళు. ఫ్రంట్ పేజీలో శ్రీధర్ గారి కార్టూను చూడటంతో న్యూస్ పేపర్ రీడింగ్ మొదలయ్యేది ఒకనాడు. ఎస్పెషల్లీ 80వ దశకం, 90వ దశకంలో, ఈ 20 సంవత్సరాల కాలంలో. 2000 సంవత్సరం నుంచి కొంచెం తగ్గుతూ వచ్చింది. ఇవాళ ఫ్రంట్ పేజీలో న్యూస్ పేపర్లో కార్టూన్లు కూడా ఉండటం వల్ల పాకెట్ కార్టూన్ ఒకటే వేస్తున్నట్టున్నారు చాలా పేపర్ల వాళ్ళు. సో ఆ రకంగా యునైటెడ్ ఏపీలో రాజకీయాల గురించి అర్థం చేసుకోవాలంటే శ్రీధర్ గారి కార్టూన్లు చూడడం తప్పనిసరి. ఆ రకంగా ఆయన అందరికీ చాలా చిరపరిచితుడు. ఆయనకి ఇప్పుడు మాస్ కమ్యూనికేషన్ అడ్వైజర్గా ఇచ్చారట. సో ఆ పదవిలో మరి ఆయన ఏ రకమైన బాధ్యతలు నిర్వహిస్తారనే విషయం తెలియదు. మాస్ కమ్యూనికేషన్స్ అంటే జనంలోకి మరి ప్రభుత్వ విధానాలని ఎఫెక్టివ్గా తీసుకెళ్ళడం. కానీ శ్రీధర్ గారి ఎక్స్పర్టీజ్ యాక్చువల్గా అందులో కాదు. ఆయన కార్టూన్ల ద్వారా ప్రజలకు ఒక అంశం మీద ఒక కామెంటరీ లాగా చేసేవారు. మరి ఏ ఉద్దేశంతో మాస్ కమ్యూనికేషన్ అడ్వైజర్గా తీసుకున్నారో తెలియదు. ఏ రకమైన బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారో తెలియదు. ఇక రెండో వ్యక్తి
కొన్ని వివరాలు ఇచ్చారు శ్రీధర్ గారి గురించి. ఈనాడు గ్రూప్కి చెందిన సితార్లో మొదలైందట ఆయన కెరీరు 1979లో. 81 నుంచి 2021 వరకు ఈనాడు పేపర్లో కార్టూనిస్ట్గా పనిచేశారు. కానీ ఈనాడు ఒకటే కాదు, ఈనాడు గ్రూప్కి చెందినటువంటి వివిధ పబ్లికేషన్స్కి ఆయన కార్టూన్లు వేసేవారు. తర్వాత డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు, ఈయన కూడా అందరికీ తెలిసిన వ్యక్తి. చాలా కాలంగా ప్రకృతి వైద్యం పేరుతో ఆయన టీవీ ఛానల్స్లో మాట్లాడడము, యూట్యూబ్ వీడియోలు చేయడము చేస్తున్నారు. ఆ రకంగా అందరికీ తెలుసు. ఆహార క్రమశిక్షణ పాటించడం, ప్రకృతితో జీవించడానికి ప్రాధాన్యం, ఇది ఆయన ప్రత్యేకత. అందరికీ తెలిసింది ఏమిటంటే కరకట్ట రోడ్డు అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు ఉంటున్నటువంటి ఉండవల్లి ఇంటికి వెళ్ళడానికి వెళ్ళే మార్గంలో పెద్ద భవనం కనిపిస్తుంది. మంతెన సత్యనారాయణ రాజు గారి చికిత్సాలయం ఒకటి చాలా కాలంగా అక్కడ నిర్వహిస్తున్నారు. అది చాలా పాపులర్ కూడా అయింది. సో ఆయన్ని ఇప్పుడు ప్రకృతి వైద్యానికి సలహాదారుగా తీసుకున్నారు. ఇక మూడో వ్యక్తి, ఈయన ఎక్కువ మందికి తెలియదు, చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్. 2018 కాలంలో, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈయన్ని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, ఇది గవర్నమెంట్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి అనుబంధంగా ఉంటుంది, దీనికి చైర్మన్గా ఆయన వ్యవహరించారట. అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఈయన్ని నియమించింది. ఈయన్ని ఇప్పుడు ఈ దేవాలయాలకి అడ్వైజర్గా తీసుకున్నారు. ఈయన నేపథ్యం ఏంటో ఎక్కువ తెలియదు. మొత్తానికి ఈయన ఈ ఆధ్యాత్మిక రంగంలో ఈయనకి పరిచయాలు ఉన్నాయి అనే విషయం అర్థమవుతుంది. మొత్తంగా ఏంటంటే సడన్గా చంద్రబాబు నాయుడు గారు ఒక ముగ్గురికి ప్రభుత్వ అడ్వైజర్లుగా ఎందుకు ఈ పదవి ఇచ్చారు అనే విషయం తెలియదు. ఎందుకంటే చాలా కాలంగా ఇది ఏమీ నలుగుతున్నట్టుగా ఏమీ లేదు, అప్పటికప్పుడే ఇచ్చినట్లుంది. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఇచ్చారా, ఇందులో ఏమన్నా వేరే పార్టీలు ఉన్నాయి కదా కూటమిలో, బీజేపీ, జనసేన, వీళ్ళ రికమెండేషన్లు ఏమైనా ఉన్నాయా అనే విషయం తెలియదు. ఈ ముగ్గురు హోదా ఏంటి, అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉంటుందా లేదా, వాళ్ళ బాధ్యతలు ఏమిటి, జీతభత్యాలు ఏంటి, ఇవన్నీ కూడా తర్వాత ఇస్తారు ఆ వివరాలు జీవోలో. ప్రస్తుతానికి ఓన్లీ అపాయింట్మెంట్ జీవోలు మాత్రమే వచ్చినాయి. అయితే వీళ్ళ బాధ్యతలు ఏమిటి, వీళ్ళకి ఏమైనా ఆఫీసులు ఉంటాయా, వీళ్ళు చేయాల్సిన పనులు ఏమిటి అనే విషయం మీద స్పష్టత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మంది అడ్వైజర్లు అనే పేరుతో ఇచ్చిన వాళ్ళంతా కూడా మీకు పదవి ఇచ్చాను, ఆ పదవిని అనుభవించండి, అంతకుమించి మీరు చేయాల్సిన పని ఏమీ లేదు అనేటువంటి మెసేజ్ని చాలా క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకంగా ఇచ్చారా, లేదు నిజంగానే వీళ్ళకి ఆయా రంగాల్లో పనిచేయడానికి ఏమైనా ఉంటుందా? సో శ్రీధర్ గారు ఏం చేస్తారు, లేకపోతే మంతెన సత్యనారాయణ రాజు గారు ఏ విధంగా ప్రకృతి వైద్యాన్ని ప్రభుత్వం ద్వారా ప్రోత్సహిస్తారు, లేక దేవాలయాల అడ్వైజర్గా ఉన్నటువంటి ఈ చుండూరి గారు ఏ రకంగా ప్రభుత్వానికి తోడ్పడతారు, ఈ విషయాల మీద క్లారిటీ లేదు. ఒక్కటైతే చెప్పాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎక్కువ మంది అడ్వైజర్లు కానివ్వండి, లేకపోతే వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమితులైన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు పనిచేయడానికి ప్రస్తుతం ప్రభుత్వంలో చాలా పరిమితులు ఉన్నాయి, చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకటి, చాలా వాటికి నిధులు లేవు. ఇక అడ్వైజర్ లాంటి పోస్టులకైతే క్లారిటీ ఏమీ లేదు, వాళ్ళ అధికారాలు ఏమిటి అని. వాళ్ళకి అధికారాలు చాలా తక్కువ ఉంటాయి. ఐఏఎస్ ఆఫీసర్లకి అధికారాలన్నీ ఉంటాయి. రాజకీయంగా చైర్మన్లుగా నియమితులయ్యే వాళ్ళైతే ఏదో ఆ పదవి ఒకటి ఉంటే రాజకీయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకు కొంతవరకు ఉపయోగం కూడా. కానీ బయట వ్యక్తులకి శ్రీధర్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే మంతెన సత్యనారాయణ రాజు గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఈ పదవులను స్వీకరించి ఏం చేస్తారో తెలియదు. షరీఫ్ గారు కాకుండా మరొకరికి ఇచ్చారు క్యాబినెట్ ర్యాంక్ గతంలో, చాగంటి కోటేశ్వరరావు గారు. ఆయన చేత మాత్రం నారా లోకేష్ కొన్ని పనులు చేయించారు. అంటే ఈ నైతికత పెంచాలి విద్యార్థుల్లో అనేటువంటి కార్యక్రమాలకి ఆయన కొంచెం తోడ్పడుతున్నారు. ఆయన ద్వారా ప్రసంగాలు ఇప్పిస్తున్నారు, ఆయన ద్వారా కొన్ని పుస్తకాలు రాయించారు. జనరల్గా అయితే మాత్రం, అది ఎక్సెప్షన్ యాక్చువల్గా, జనరల్గా అయితే మాత్రం ఈ అడ్వైజర్ల పేరుతో ఉన్నవాళ్ళు కానివ్వండి, లేక ఇతరత్ర చైర్మన్లుగా రకరకాల పదవుల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, వాళ్ళు చేయడానికి ప్రభుత్వంలో పెద్దగా పని ఏమీ లేదు. ఆయా కార్పొరేషన్లకైతే నిధులు లేవు, కనీస సౌకర్యాలు లేవు. కాబట్టి వాళ్ళు చేయడానికి పెద్దగా ఏముండదు. వాళ్ళల్లో ఎక్కువ మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనౌన్స్ చేసిన తర్వాత జీవో రావడానికి టైం పడుతుంది. జీవో వచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యతలు ఏమిటి,
వాళ్ళ విధి విధానాలు ఏమిటి, ఇవన్నీ రావడానికి టైం పడుతుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత సరైన ఆఫీస్ ఉండదు, ఆఫీస్ ఉన్నా సౌకర్యాలు ఉండవు, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కార్టూనిస్ట్ శ్రీధర్ గారు, మంతెన సత్యనారాయణరాజు గారు, అలాగే చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ గారు, వీళ్ళు ఈ పదవుల ద్వారా ఏమి చేయగలరు, ఏ రకమైన బాధ్యతలు నిర్వహించగలరు అనేది మాత్రం ప్రశ్నార్థకం. ఎట్టకేలకి ఈ జిల్లాల మార్పు మీద కసరత్తు ముగిసింది. 2 జిల్లాలను పెంచుతున్నాం అని చెప్పారు. అవేంటి? పోలవరం, మార్కాపురం అట. ఇప్పటివరకు 26 ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి, ఇప్పుడు 2 అదనంగా చేర్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ జిల్లాలని ఈ విధంగా పెంచుకుంటూ పోవడం అవసరమా, దానివల్ల ఏమిటి ప్రయోజనం అనేది. మనకున్న జిల్లాలు ఏవైతే 13 జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఇవి హిస్టారికల్గా చాలా ప్రాధాన్యత ఉన్నవి. అప్పుడు కన్జర్వేటివ్గా ఎన్నో సంవత్సరాలకు ఒక్క జిల్లాని పెంచుకుంటూ పోయారు, విజయనగరం, ప్రకాశం ఇట్లాంటివి. ఇప్పుడు ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నంబర్ పెంచేశారు 13 నుంచి 26కి. ఇప్పుడేమో 26 నుంచి 28 చేశారు. దీనివల్ల పరిపాలనా పరంగా ఏ రకంగా సౌలభ్యం అనేది తెలియదు. ఇది డీసెంట్రలైజేషన్ కిందకు వస్తుందా, పరిపాలనని కింది స్థాయి వరకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందా అనేది అనుమానమే. ఎందుకంటే ఆల్రెడీ గ్రామ సచివాలయాలు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. వాటికి నిధులు లేవు, అధికారాలు లేవు. ఒకప్పుడు జిల్లా పరిషత్తులో టీచర్ల నియామకం కూడా జిల్లా పరిషత్తే చేసేది. ఆ మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళే చేసేవారు, టీచర్ల అపాయింట్మెంట్ల దగ్గర నుంచి అన్నీ. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. ఇప్పుడంతా సెంట్రలైజ్డ్, అన్నీ కూడా హెడ్ క్వార్టర్స్ నుంచే కావాలి. చిన్న ఉద్యోగం ఇవ్వాలన్నా సరే, అటెండర్ ఉద్యోగం ఇవ్వాలన్నా సరే. ఆ నేపథ్యంలో ఇట్లా జిల్లాలను పెంచుకుంటూ పోవడం ఎంతవరకు ప్రయోజనకరమో తెలియదు. దీనివల్ల ఇమ్మీడియట్గా ఒక ఎఫెక్ట్ ఏమిటంటే, కలెక్టర్లు, ఎస్పీలు ఎవరైతే గతంలో జిల్లాకి హెడ్గా ఉండేవారో పరిపాలనా పరంగా, శాంతి భద్రతల పరంగా, వాళ్ళ అధికారాలు బాగా కుంచుకుపోయినాయి. చిన్న చిన్న జిల్లాలకి వీళ్ళు హెడ్గా ఉంటున్నారు. దాంతో గతంలో వాళ్ళకు ఉన్నటువంటి హోదా స్థాయి తగ్గిపోయింది బాగా. అందువల్ల వాళ్ళ మీద ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంకా బాగా పెత్తనం చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఒక రకంగా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ వ్యవస్థ చాలా బలహీనపడిపోయింది ఈ విధంగా చిన్న చిన్న యూనిట్స్ చేయటం వల్ల. తర్వాత ఇట్లా జిల్లాలు పెంచుకుంటూ పోయారు, కానీ దానికి తగ్గ మౌలిక సదుపాయాలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కొత్త జిల్లా ఒకటి ఏర్పాటు చేస్తారు, దానికి ఒక జిల్లా కేంద్రం అంటారు. ఆ జిల్లా కేంద్రంలో కనీస సౌకర్యాలు ఉండవు. కలెక్టర్ ఆఫీస్ పెట్టుకోవడానికి ఉండదు, ఎస్పీ ఆఫీస్కి చోటు ఉండదు, భవనం ఉండదు. చివరికి ఎంఆర్ఓలు ఉండే భవనంలోకి కలెక్టర్లు వెళ్లాల్సి వస్తుంది. అదొక ఇష్యూ. అయితే ఇక ఎంత సైంటిఫిక్గా జరిగినాయి ఈ జిల్లాల ఏర్పాటు అనేది తెలియదు. చాలా గొడవలు అవుతున్నాయి. ఉదాహరణకి జిల్లాల పేర్లు పెట్టుకుంటూ పోయారు, కానీ ఆ జిల్లా పేరులో ఉన్న ఊరు కానీ వ్యక్తి కానీ ఆ జిల్లాలో లేరు అనే విషయం ఒకటి బాగా ప్రస్తావనకు వచ్చింది. అదేంటంటే, పోలవరం జిల్లాని కొత్తగా పెడుతున్నారు. 2 జిల్లాలు అని చెప్పాను, పోలవరం, మార్కాపురం. పోలవరంలో పోలవరం గ్రామం లేదు, కానీ పోలవరం కోసం ఏవైతే ఇప్పుడు కాలనీలు కొత్తగా ఏర్పాటు చేశారో, ఎవరైతే డిస్ప్లేస్డ్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఉంటున్నారు. ఆ ఉన్న ప్లేస్ మాత్రం పోలవరం జిల్లాలో ఉందని చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ గ్రామం అయిన నిమ్మకూరు లేదు. అదేవిధంగా ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య పుట్టిన ఊరు లేదట. ఇవి కొన్ని విచిత్రాలు. తర్వాత ఈ అన్నమయ్య జిల్లా మార్పుకు సంబంధించి చాలా గొడవలైనవి. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కన్నీరు పెట్టుకున్నారని చెప్పి ఇట్లాంటి వార్తలు కూడా వచ్చినాయి. ఎందుకంటే రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసేశారు. ఎందుకంటే ఇప్పుడు అన్నమయ్య జిల్లాకి మదనపల్లి కేంద్రం. ఇది సహజంగా రాయచోటి ప్రజలకి మరి ఇబ్బంది కలిగించే వ్యవహారం కదా. సో పొలిటికల్గా ప్రెషరు. అందువల్ల రాంప్రసాద్ రెడ్డి గారు తీవ్రంగా ఆవేదన చెందారు, కన్నీరు పెట్టుకున్నారు క్యాబినెట్ మీటింగ్లో. అంటే ఈ జిల్లాలకు సంబంధించి జరిగిన డిస్కషన్లో అని చెప్పి ఇట్లాంటి వార్తలన్నీ వచ్చినాయి. ఇవన్నీ దొంగ నాటకాలు, వీళ్ళు ముందే నిర్ణయించారు అని చెప్పి సాక్షి లాంటి పత్రికలో కూడా వచ్చింది. జిల్లా కేంద్రంగా ఉండాలి అనే కోరిక ఎందుకు ఉంటుందంటే, జిల్లా కేంద్రం అయితే అక్కడ ఆఫీసులన్నీ ఉంటాయి, అభివృద్ధి జరుగుతుంది అని. బేసికల్లీ దీని వెనక ఉన్నటువంటి సెంటిమెంట్ ఏమిటంటే అభివృద్ధి.
జిల్లా కేంద్రంగా ఉండాలని ఎందుకు కోరుకుంటారు? రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండటం లేదు, మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేశారు అని రాయచోటి ప్రజలు చాలా ఫీల్ అవుతున్నారని చెప్పి మరి రాయచోటికి రిప్రజెంట్ చేసే మండిపల్లి రామసాదరెడ్డి గారు ఎందుకంత ఫీల్ అవుతున్నారు? విషయం ఏంటంటే అభివృద్ధి జరగదు అనేటువంటి భావన. అంటే జిల్లా కేంద్రంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉంది అందరికీ. అంటే జిల్లా కేంద్రాలుగా లేకపోతే వాటి సంగతి ఎవరూ పట్టించుకోరు అని చెప్పి అనుకుంటున్నారన్నమాట. ఇప్పుడు ఏదో హామీ ఇచ్చారట, లేదు రాయచోటును కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాము అని. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏమిటంటే జిల్లా కేంద్రంగా ఉన్నా లేకపోయినా ప్రతి ప్రాంతాన్ని కూడా ఒకే రకంగా డెవలప్ చేస్తాము అనేటువంటి ధైర్యాన్ని కల్పించడం వల్ల ప్రభుత్వాలు, దాని కారణంగా ఇదిగో ఈ జిల్లాల గురించి ఈ గొడవలు. తర్వాత హిస్టారికల్గా కొన్ని ప్లేసెస్ని కొన్ని జిల్లాలతోటి ఐడెంటిఫై చేస్తాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సడన్గా మార్చేశారు. కందుకూరుని తీసుకెళ్ళి నెల్లూరు జిల్లాలో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మారుస్తున్నామని చెప్పారు అనుకోండి ప్రకాశం జిల్లాలోకి. అలాగే అద్దంకిని తీసుకెళ్ళి బాపట్లో పెట్టారు. అది కూడా హిస్టారికల్గా ప్రకాశం జిల్లాతోటి అనుబంధం ఉన్నటువంటి ప్లేసు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి కలుపుతామని చెప్తున్నారు. ఈ విధంగా తరచూ మార్చడం కూడా మంచిది కాదు. ఇప్పుడు కొత్తగా జిల్లా ఏర్పాటు చేశారనుకోండి, ఆ ఊరు కొత్త జిల్లా కిందకి వెళ్తుంది. అంటే మొత్తం వెనక ఎంత పని చేయాలి? అన్ని డాక్యుమెంట్స్లో మార్చాలి. అది అవన్నీ సక్రమంగా జరుగుతాయా లేదా, దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి కన్ఫ్యూజన్ వస్తుంది తెలియదు. చాలా రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి, ఓనర్షిప్ డాక్యుమెంట్స్ ఉంటాయి ప్రాపర్టీకి. అవి ఫలానా జిల్లాలో ఫలానా ఊర్లో ఉన్న ఆస్తి అని చెప్పి రాస్తారు. మీరేమో దాన్ని తీసుకెళ్ళి వేరే జిల్లాలో పెట్టేస్తున్నారు తరచుగా. ఇప్పుడు కందుకూరు తీసుకోండి, 2 సార్లు మార్చినట్టు. సో ఈ మధ్యకాలంలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది నెల్లూరు జిల్లాలో కందుకూరు అని ఉంటుంది. ఇప్పటి నుంచి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కందుకూరు అని ఉంటుంది. ఇంత కన్ఫ్యూజన్ తీసుకురావాల్సిన అవసరం ఉందా? ఇంత తరచుగా జిల్లాలని కొత్తగా ఏర్పాటు చేసిన అవసరం ఉందా అనేది మౌలికమైన ప్రశ్న. వల్లభనేని వంశీ గారికి మళ్ళీ కష్టాలు మొదలైనవి. ఆయన గతంలో చాలా కాలం పాటు జైల్లో ఉండి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఈసారి మళ్ళీ కొత్త కేసు పెట్టారు. ఆ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం ట్రై చేసి విఫలమయ్యాడు. దాంతో భయం పట్టుకుంది, మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో, మళ్ళీ జైల్లో పెడతారేమో అని. అందుకని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాట అనేది వార్త. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడని. విజయవాడలో మాచవరం స్టేషన్లో ఒక కేసు నమోదైంది 11వ తేదీన. ఆయన ప్రధాన నిందితుడట అందులో, కాబట్టి అరెస్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి అందులో. ఏంటి విషయం అంటే 24 జూన్ 7న, అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నమాట, పోయిన ఏడాది వంశీ అనుచరులు ఎవరి మీదనో దాడి చేశారు. దానికి కారణం, దాని వెనుకున్నది వంశీ అనేది ఆరోపణ అనుకోండి. సో దీనికి సంబంధించి వారం కిందట వంశీ ఇంటికి వెళ్ళి సమన్లు ఇవ్వడానికి ట్రై చేస్తే ఆయన లేట. ఆయనకు అర్థమైంది ఈ సమన్లు ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో నన్ను అని చెప్పి ఆయన వెంటనే హైకోర్టుకు వెళ్ళాడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం. కానీ యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు. అందువల్ల భయపడ్డాడు, అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాట. బహుశా సుప్రీంకోర్టుకి వెళ్ళి ట్రై చేసుకోవచ్చు ముందస్తు బెయిల్ కోసం. అక్కడ కూడా రాకపోతే మాత్రం వంశీ మరొకసారి జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది.